నారి నారి నడుము మొరారి. సర్వానంద్ ఏ పండగకొచ్చినా సరే మనోడు బ్లాక్ బస్టర్ కొట్టే వెళ్తున్నాడు గత కొన్ని సంవత్సరాల నుంచి. సో ఈ సంవత్సరం కూడా వచ్చాడు. ఇంతకీ బ్లాక్ బస్టర్ కొట్టాడా లేదన్నది చూద్దాం. దాంతోపాటు ఇతనితో పాటు వచ్చిన సినిమాలు కూడా ఆ ఇయర్ ఎక్సలెంట్గా అయితే వర్కౌట్ అవుతున్నాయి. సో ఈ ఇయర్ కూడా అలానే వర్కౌట్ అయ్యని చెప్పుకోవచ్చు. లేట్ చేయకుండా ఈ సినిమాలో ఉన్న కథ కోసం మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఎవరైనా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు కొంచెం కామెంట్స్ సబ్స్క్రైబ్తో ఎంకరేజ్ చేస్తే ఇంకా మరిన్ని సినిమా రివ్యూలు అయితే నేను ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇక ఈ సినిమాలోని కథ కోసం మాట్లాడుకుంటే మనోడు హీరో అయితే సర్వానంద్ హీరోయిన్ లవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. మనోడు ఒక ఆఫీస్లో పనిచేస్తాడనమాట. ఆ ఆఫీస్ నుంచి సో హీరోయిన్ ఆఫీస్కి అయితే చేంజ్ అవుతాడు. హీరోయిన్ ఏదో విధంగా పెళ్లి చేసుకోవాలని అయితే ట్రై చేస్తాడు. హీరోయిన్ ఫాదర్తో మాట్లాడడానికి వెళ్తాడు. బట్ హీరోయిన్ ఫాదర్ మాత్రం ఒక కండిషన్ పెడతాడు. అది కూడా ఏంటంటే మనోడు పెళ్ళి మాత్రం చాలా సింపుల్గా జరగాలి, దట్టు రిజిస్టర్ ఆఫీస్లోనే జరగాలని చెప్పేసి. అసలు ఎందుకు ఆ కండిషన్ పెట్టాడు, ఎందుకే రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి జరగడం వల్ల వచ్చిన ప్రాబ్లం ఏంటి, సర్వానందకి ఆ ప్రాబ్లం వల్ల ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది, అసలు మనకు సంయుక్త మీనన్కి ఈ సర్వానంద్కి మధ్య రిలేషన్ ఏంటి అనేది ఈ సినిమాలో ఉన్న కథ. ఈ సినిమాలో ఉన్న కథ చాలా సింపుల్ కదా. ఇది ఒక చిన్న కన్ఫ్యూజన్ కామెడీ అలాంటి జోనర్కి అయితే చెందుతూ ఉంటుంది. ఇటువంటివి మనం గతంలో చూసాం. బట్ ఈ సినిమాలో మనం చూసిన కథ అయినా సరే బాగానే వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. కామెడీ ద్వారా అయితే మనల్ని అలా కూర్చోబెట్టేస్తాడు. సో ఎక్సలెంట్గా వర్కౌట్ అయింది. నాకైతే ఈ సినిమా ఒక మంచి సినిమా అనిపించింది. డెఫినెట్గా థియేటర్లో చూడాల్సిన సినిమా ఇది. ఈ సినిమాలోని పౌచీస్ కోసం ఆడుకుందాం. నరేష్ గారి కామెడీ ట్రాక్. నరేష్ గారు ఒక ట్రాక్ అయితే నడుస్తుంది భయ్య సినిమా మొత్తం కామెడీది సపరేట్గా. ఆయన ట్రాక్ వచ్చిన ప్రతిసారి జనాలు అయితే చాలా గట్టిగా నవ్వుతున్నారు. అదైతే బాగానే గట్టిగానే వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. బట్ ఈ ట్రాక్ అందరికీ ఎక్కుతుందా అనుకుంటే మరి చెప్పలేము అది. ఎందుకంటే ఈ సోషల్ మీడియా కాలంలో మనకి ఇన్స్టాలో కానీ ఇంకా మిగతా సోషల్ మీడియాలో కానీ కొన్ని అడల్ట్ కంటెంట్ ఉన్న జోక్స్ అయితే మాత్రం గట్టిగానే పేలుతున్నాయి. సో ఇది కూడా ఒక ఎంత కొంచెం ఇబ్బందిగా అనిపించినా సరే కామెడీ ట్రాక్ మాత్రం బాగానే వర్కౌట్ అయింది. ఆ తర్వాత సత్య కామెడీ ట్రాక్ ఇది కూడా సెపరేట్గా నడుస్తూ ఉంటుంది. సో ఇది కూడా బాగానే వర్కౌట్ అయింది ఈ రెండు ట్రాక్స్. అట్ ద సేమ్ టైం మన సర్వానంద్ అయితే యాక్టీస్గానే ఎరగదీశాడు. అది కూడా బాగానే వర్కౌట్ అయింది. తర్వాత లీడ్ రోల్ చేసిన ఇద్దరు హీరోయిన్లు కూడా వాళ్ళు కూడా బాగానే చేశారు. ఆ తర్వాత ఇంకా మన క్యామియో కోసం మాట్లాడుకోవాలి. ఈ సినిమాలో శ్రీవిష్ణు గారి క్యామియో ఉంటుంది ఫైనల్గా క్లైమాక్స్లో. ఆయన క్యామియో అయితే ఏదో పెట్టాంలే ఎందుకో అన్నట్టు అయితే లేదు, జస్టిఫైడ్ అనిపించింది. నాకైతే ఆ క్యామియో చాలా చాలా నచ్చింది. ఈ సినిమాలో వన్ లైనర్స్ అక్కడక్కడ పేలిని పర్లేదు. ఇవి పాజిటివ్స్. ఇక నెగిటివ్స్ కోసం మాట్లాడుకుందాం. నెగిటివ్స్ అంటే నాకు ముందుగా గుర్తొచ్చేది ఈ సినిమాలో పాటలు అని చెప్పుకోవచ్చు. మనోడు గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో అయితే పాటలు అంతగా ఎక్కలేదు. సినిమాలో కూడా ఫ్లోని కట్ చేసినట్టు అనిపించింది. నాకైతే సాంగ్స్ అయితే కొంచెం ఇబ్బందిగానే అనిపించినాయి. బీజిఎం మాత్రం పర్లేదు, సినిమా తగ్గట్టు అలా వెళ్ళిపోయింది ఒక ఫ్లోలో అయితే. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఏం జరుగుతుందో మనం గెస్ట్ చేయగలుగుతాం చాలా సీన్లు. ఎందుకంటే ఇటువంటి స్టోరీలు మనం చాలానే చూస్తాం. ఇటువంటి సీన్లు కూడా చూసామన్న ఫీలింగ్ అయితే కనిపిస్తుంది. సో ఇదే నాకు నెగిటివ్ అనిపించింది. అంతకుమించి ఈ సినిమాలో పెద్దగా నెగిటివ్గా చెప్పుకోవడానికి అయితే ఏం లేదు. ఇక పర్ఫార్మెన్సెస్ కోసం మాట్లాడుకుందాం. పర్ఫార్మెన్సెస్ కోసం ముందుగా మాట్లాడుకోవాల్సింది మనం సర్వానంద్ అయితే యాజ్ ఇట్ ఈజ్గా తన ఈజ్తో ఒక ఫ్లోలో అయితే వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మెయిన్ లీడ్ చేసిన హీరోయిన్లు ఇద్దరు కూడా బాగా చేశారు. తర్వాత నరేష్ గారు కూడా ఎక్సలెంట్గా చేశారు. ఆ తర్వాత మన సత్యాన్ని కూడా ఎరగతీసాడు. క్యామియో చేసిన శ్రీవిష్ణు గారు కూడా జస్టిఫై చేశారు. ఓవరాల్గా వీళ్ళందరి పర్ఫార్మెన్స్లు అయితే బాగానే అనిపించినాయి నాకు. హీరోయిన్స్ ఫాదర్ క్యారెక్టర్ చేసిన వాళ్ళిద్దరు కూడా బాగానే యాక్ట్ చేశారు. ఇక ఓవరాల్గా అయితే నాకు ఈ సినిమా అయితే ఒక మంచి సినిమా అనిపించింది. యాక్చువల్గా సామాజ వర్గంలో తీసిన డైరెక్టర్ తీసిన సినిమాలో అనిపించకపోయినా బట్ పర్లేదు, ఓవరాల్గా అయితే ఈ సినిమా వర్కౌట్ అవుద్దని అనిపించింది నాకు. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఒక క్లీన్ కామెడీ సినిమా చూడాలనుకుంటే మాత్రం డెఫినెట్గా ఈ సినిమా అయితే ట్రై చేయొచ్చు. థియేటర్లో మాత్రం మిస్ అవ్వద్దు. అలాగే ఈ సినిమా చూస్తే కనుక ఏం ఫీల్ అవుతున్నారో కామెంట్ చేసేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం